భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమైన ఉపాసన ఫలంగా మాకు సంప్రాప్తించినటువంటి ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకుంటూ గోచారవశాత్తు ఉన్నటువంటి 12 రాసుల్లోని నవగ్రహాల యొక్క గోచార పరిస్థితుల్ని సమన్వయం చేసుకుంటూ ప్రతి వారం కూడా వార ఫలాల్ని రాశి ఫలాన్ని తెలియజేస్తున్నాం. ఈ వారం గ్రహగతులు మరియు వార ఫలాలు. ముందుగా ఈ వారం గ్రహస్థితి. శ్రీ విశ్వావసు నామ సంవత్సర దక్షిణాయనం శ్రావణమాస శుక్లపక్ష దశమి సోమవారం 4/8/2025 నుండి విశ్వావసు నామ సంవత్సర దక్షిణాయనం శ్రావణమాస కృష్ణపక్ష పాఠ్యమి ఆదివారం 10/8/2025 ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు. మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కేతువు, కన్యలో కుజుడు, కుంభంలో రాహువు, ఇక మీనంలో శని. గడిచినటువంటి 2-3 మాసాలుగా సింహరాశిలో కుజకేతువుల యొక్క విశేషవంతమైనటువంటి స్థితి పొంది ఉన్న పరిస్థితిని మనం చూసాం. దేశ కాలమాన పరిస్థితుల్లో చోటు చేసుకోబోయేటువంటి ఎన్నో రకాలైనటువంటి అంశాల గురించి, వైమానిక సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు, అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు, నీటి సంబంధమైనటువంటి ప్రమాదాలు, వీటి గురించి విశేషంగా ఇప్పటికే మనం తెలియజేస్తూ ఉన్నాం. ధనుసు రాశి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. నరఘోష, నరదిష్టి, నరపీడలు బాగా పొంచి ఉన్నాయి. కొన్ని విషయాల్లో మీరు నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి సందర్భంలో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మీకు సంబంధించినటువంటి మీ నుండి విడిపోయినటువంటి పాత మిత్రులు అవ్వచ్చు, పాత వ్యాపార భాగస్వాములు అవ్వచ్చు, మీకు కొన్ని కృత్రిమంగా ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం ఉంది. అధికారుల యొక్క బెడద కొనసాగించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అకారణంగా అధికారయుక్తమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులతో అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు కలగటం, ఇంతకాలం మనవాళ్ళని అనుకున్నటువంటి వాళ్ళతో కూడా ఇంటి పోరు మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబపరమైన అంశాల్లో వివాహ సంబంధమైనటువంటి పరిస్థితులు బాగున్నాయి. మీరు ముందుండి వివాహాన్ని జరపడమో, ఒక శుభకార్య సంబంధమైనటువంటి పరిస్థితిలో మీ చేతి మీద జరిగేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనం రావటం కష్టం అవటం, ఆలస్యం అవుతూ ఉంటుంది. మీరు ఇవ్వవలసినటువంటి చోటు నుండి తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడిని మీరు భరించలేకపోతుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా కుటుంబానికి సంబంధించినటువంటి యజమాని స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు, మాతాపితృ సమానమైనటువంటి వ్యక్తులకి అనవసరమైనటువంటి అనారోగ్యం అవ్వచ్చు, ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో తీక్షణమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి గాను శివకేశవులు ఎవరికీ కూడా భేదం లేనటువంటి అద్భుతమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసం. శివకేశవుల్ని ఇద్దరినీ కూడా అభిషేకించిన, అలంకరణ చేసిన యోగదాయకమైనటువంటి ఫలితాలని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.